Dear students, welcome to Drinasar classroom. Now, I want to explain the concept partial fractions. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ క్లాస్ని స్లో లెవెల్స్కి ఫాస్ట్ లెవెల్స్కి అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా సాఫ్ట్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫాలో అవ్వండి. అవర్ కాన్సెప్ట్ ఈజ్ partial fractions. ఫోర్ మార్క్స్ వస్తుంది ఐపీలో. అండ్ ఈ చాప్టర్ ఇంకా నెక్స్ట్ చాప్టర్స్కి చాలా ఈ కాన్సెప్ట్ అంతా యూజ్ అవుతుంది కాబట్టి ఫాలో అవ్వాలి. నేను బిగిన్ చేసేటప్పుడు లెట్ ఎక్స్ బి ఏ వేరియబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ బి ఏ వేరియబుల్. ఐ వాంట్ టు టేక్ ఎక్స్ యాజ్ ఎ వేరియబుల్. You may take y, t, z, etc. Later we take as variable. Usually we take x as a variable. And p0, p1, p2, and so on, pn are integer or some real numbers. And n is a non-negative integer. Okay. And a form depending on these p1, p2, p3 and n, and x is p0 into x power n plus p1 into x power n minus 1 plus p2 into x power n minus 2 and so on plus pn. The entire form, it contains x and powers and the coefficients p0, p1, p2 and so on pn. This form is called expression or polynomial in the variable x. ఇదంతా చదవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి we have to label it some letters like f of x, g of x, h of x, r of x, like that. ఇలా దేంతోనైనా మనం దీన్ని పేరుగా పెట్టవచ్చు అన్నమాట. ఇది పోలినామియల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఈ పోలినామియల్ ఎక్స్ప్రెషన్కి ఈ మొత్తం మనం ఎక్స్ పవర్లో మనం గమనిస్తే ఎక్స్ పవర్ అయినా ఎక్స్ పవర్ ఎన్ మైనస్ దీనికంటే ఇది ఒకటి తక్కువ ఉంది, అలాగే దీనికంటే ఇది ఒకటి తక్కువ ఉంది, ఇలా తగ్గుతూ దీంట్లో చివరిగా లేదు. ఇలా చూస్తున్నప్పుడు ఈ మొత్తం విడివిడిగా ప్లస్తో మైనస్తో సెపరేట్ చేస్తూ కనిపిస్తూ ఉన్నటువంటి వీటిని టర్మ్స్ లేదా నామినల్స్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా ఒకేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఎక్స్ పవర్ ఇంటిజర్ పాజిటివ్ ఇంటిజరే ఉంది కాబట్టి సాధారణంగా వీటిని మనం ఏం పిలుస్తామంటే ఇవన్నీ కూడా నామినల్స్. అందుకని ఎక్కువ నామినల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఆ విషయం ఇక్కడ మనకి పెద్దగా అవసరం లేకపోయినా ఇదే సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఇందులో హైయెస్ట్ వేరియబుల్ పవర్ ఏదైతే ఉందో ఆ టర్మ్ని లీడింగ్ టర్మ్ అనాలి అంటే అక్కడ ఆ పవర్ దాని కోఎఫిషియంట్ కంపల్సరిగా 0 కాకుండా ఉండాలి. అంటే ఇది p0 నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దెన్ ద డిగ్రీ of f of x equal to n అవుతుంది. The term p0 into x power n is లీడింగ్ టర్మ్ అని పిలుస్తాం. ఈ p0ని లీడింగ్ కోఎఫిషియంట్ అని మనం పిలుస్తాం. సో ఇవన్నీ ఒకేసారి చెప్తే ఇక్కడితో క్లియర్ అవుతుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా ఎక్స్ప్రెషన్. ఇందులో p0, p1, p2, p3 అనేవి అవన్నీ కూడా రియల్ నెంబర్స్గా ఉన్నాయి. ఈ x అనేది వేరియబుల్. ఈ పవర్స్ అన్నీ కూడా ఇంటిజర్స్ అవుతున్నాయి. అవి కూడా పాజిటివ్ ఇంటిజర్స్, నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవుతున్నాయి.
ఇలా ఉండేదంతా కూడా ఒక నామినల్ అవుతుంది. ఇలాంటివి చాలా నామినల్స్ ఒకే రూపంలో ఉన్నాయి కాబట్టి వాటిని మనం పాలినామియల్ ఎక్స్ప్రెషన్ పిలుస్తున్నాం. గ్రేటెస్ట్ గా ఉన్న నామినల్ ఇదే కాబట్టి దానిని లీడింగ్ టర్మ్ అని ఇస్తారు. దాని కోఎఫిషియంట్ ని లీడింగ్ కోఎఫిషియంట్ అంటారు. అలాంటి కేసులో ఆ n ని డిగ్రీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అని చెప్పి పిలుస్తాం. సో మీకు క్లియర్ గా డిగ్రీ అంటే అర్థమైంది, లీడింగ్ టర్మ్ అంటే అర్థమైంది, లీడింగ్ కోఎఫిషియంట్ అంటే అర్థమైంది. ఓకే, నేను వీటికి టైప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ 9 అని తీసుకున్నాం అనుకోండి. ఇట్స్ అ కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్ అని పిలుస్తామంటే ఇందులో x లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్ పోలినామియల్. అలాగే 3x + 2 అని తీసుకుంటే ఇందులో x పవర్ హైయెస్ట్ 1 కాబట్టి దీని డిగ్రీ 1 అవుతుంది. డిగ్రీ 1 అయ్యే పోలినామియల్స్ ని లీనియర్ పోలినామియల్ పిలుస్తారు, లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తాం. అలాగే ఇంకా తీసుకుంటే √2 × x² + x + √3 ఇలాంటివి తీసుకున్నట్లయితే ఇందులో డిగ్రీ 2 అవుతుంది. ఎందుకంటే ఇది హైయెస్ట్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి డిగ్రీ 2 ఉన్నటువంటి ఇటువంటి పోలినామియల్స్ మనం క్వాడ్రాటిక్ అని మనం పిలుస్తాం, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పిలుస్తాం. అలాగే ఇంకా ఫోర్త్ టైప్ తీసుకుంటే 5x³ + 3x² + 2 ఇలాంటివి ఏమైనా తీసుకున్నట్లయితే ఇందులో హైయెస్ట్ డిగ్రీ మనకి 3 అవుతుంది. ఇదే లీడింగ్ టర్మ్ అవుతుంది. ఈ లీడింగ్ టర్మ్ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ 3 ఇక్కడ ఉండి ఈ 2 ఇక్కడ ఉన్నా కూడా అప్పుడు ఈ టర్మ్ అవుతుంది. సో ఏది హైయెస్ట్ పవర్ ఉంటే ఆ టర్మ్ లీడింగ్ టర్మ్ అవుతుంది, ఆ కోఎఫిషియంట్ లీడింగ్ కోఎఫిషియంట్ అవుతుంది, ఆ డిగ్రీ మన ఎంటైర్ పోలినామియల్ డిగ్రీ అవుతుంది. ఇటువంటి క్యూబిక్ అంటే ఇటువంటి ఈ డిగ్రీ ఏ పోలినామియల్ అయితే డిగ్రీ 3 అవుతుందో ఆ పోలినామియల్ మనం క్యూబిక్ పోలినామియల్ అని మనం పిలుస్తాం అన్నమాట. సో డిగ్రీ ఏమి 0 అయితే కాన్స్టెంట్, డిగ్రీ 1 ఉంటే లీనియర్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పోలినామియల్ అని మనం పిలుస్తూ ఉంటాం. డిగ్రీ 4 ఉంటే బైక్వాడ్రాటిక్, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ ఎందుకు మీరు ఈ టైప్స్ ఆఫ్ పోలినామియల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అడిగితే, యాక్చువల్లీ అవర్ చాప్టర్ ఇస్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్న దాంట్లో ముందు ఫ్రాక్షన్ కావాలి. ఫ్రాక్షన్, వాట్ ఈస్ ఫ్రాక్షన్? వాట్ ఈస్ ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ విషయానికి వచ్చేసరికి a, b belongs to 2 integers. Then the ratio a, b and b not equal to 0 is a fraction. We know very clear. We know in our earlier classes, we know very clear a by b is a fraction of 2 integers. It's a rational number. Okay, but we no need of this fraction of integers. We need fraction of rational expressions. That's why rational functions. Rational function means fraction of expressions. Fractions of expressions, polynomial expressions. F of x and g of x are two polynomials. Then its a ratio, their ratio f of x by g of x is a rational function. It's a rational function. So rational function అంటే మీనింగ్ అర్థమైంది అనుకుంటాను. ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ద రేషనల్ ఫంక్షన్ అంటే రెండు పోలినామియల్స్ తీసుకొని ఆ రెండు పోలినామియల్స్ తీసుకొని వాటి యొక్క రేషియో తీసుకోవాలన్నమాట. అందులో ముఖ్యమైన కండిషన్ ఏంటంటే హియర్ g of x must be not equal to 0. జీరో పోలినామియల్ కాకూడదు. g of x అంటే డినామినేటర్. ఫ్రాక్షన్ లో ఇది న్యూమరేటర్ అంటారు, ఇది డినామినేటర్ అంటారు. డినామినేటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ జీరో పోలినామియల్ కాకూడదు. జీరో పోలినామియల్ అంటే ఏమిటి? జీరో పోలినామియల్ అంటే ఇందులో మనం తీసుకునేటప్పుడు అంటే 0 × x power n ప్లస్ 0 × x power n minus 1 and so on plus 0 ఇలా ఉండేటువంటి పోలినామియల్ ని మనం సాధారణంగా జీరో పోలినామియల్ అని పిలుస్తాం. O of x or 0 of x అని పిలుస్తాం. సో
అది మనకి 0 పాలినామియల్. ఇలా కాకూడదు ఈ డినామినేటర్. సో వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఈ ఫ్రాక్షన్ ఆఫ్ పాలినామియల్స్ ఆర్ రేషనల్ ఫంక్షన్ అనేది చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకు మించి ఇందులో డెప్త్ ఏమీ లేదమ్మా. ఇప్పుడు మనకు కావాల్సింది దీనిలో ఉన్నటువంటి టైప్స్, అంటే రేషనల్ ఫంక్షన్స్లో టైప్స్ మనం తెలుసుకోవాలి. సరే, ఎందుకు సార్ తెలుసుకోవాలి? మనకి కావాల్సింది పార్షియల్ ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్. సో అది మనకు తెలియాలి కాబట్టి దాని ముందుగా ఈ టైప్ తెలుసుకుంటే వస్తుంది. అది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. Types of fractions, rational functions. Types of rational functions. One is proper fraction. Another one is improper, means not proper. Improper fractions. What are the meaning of? Here our function is fraction is f of x by g of x. Depending the degree of the numerator polynomial and denominator polynomial, we may classify the fractions. So when the degree of numerator polynomial of f of x is less than the degree of g of x, then those fractions are called proper fractions. Very clear? And its example, we will take 9 by 2x plus 3. So very simple. The degree of the numerators are 0, degree of the denominator is 1. So proper fraction. Another, and 2x plus 1 by x square plus x plus 1. Here we may observe degree of the numerator is 1 and degree of the denominator is 2. So it is also a proper fraction. If you take another example, x square plus x plus 1 by x power 4 plus x square plus 1, it is also very clear. And also another one, 2x plus 1 by x minus 1 and x plus 2 is also another examples. So don't be confused here. It's a degree of numerator is 1 and degree of denominator. If you multiply these both expressions, we get another expression whose degree is 2. X into x square. That is the highest in the highest exponent of the variable denominator. So it is a quadratic expression. మీరు డినామినేటర్ ఇలా రెండింటి ప్రొడక్ట్స్గా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా ఈజీగానే దీని యొక్క డిగ్రీని తీసుకుని ఆ రెండు డిగ్రీల సమ్ మనకి టోటల్గా ఈ మొత్తం ప్రొడక్ట్ చేస్తే వచ్చే పాలినామియల్ డిగ్రీకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మీరు ప్రొడక్ట్ చేయకుండానే దీని డిగ్రీని మనం చెప్పవచ్చు. అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? నాట్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్ అయితే ప్రాపర్ కాదో అది ఇంప్రాపర్. అనగా డిగ్రీ ఆఫ్ f of x is greater or equal to degree of denominator g of x. Here, for suppose by example I will explain easily. X square plus 1 by x plus 3. So very clear. Degree of numerator is 2 and here is 1. So its degree is greater than the denominator. So it is improper fraction. And also, for suppose x power 4 plus x square plus 1 by 2x plus 3. So very clear. So degree of numerator is greater than degree of denominator. It's a type of improper fraction. Unequal degrees. Degrees of the numerator and denominator both are unequal. But another type, x square plus x plus 3 by 2x square plus 5x plus 6. If you observe this fraction, the numerator degree is 2 and denominator degree is also 2. Both are equal. Equal degree. It is an unequal degrees and it is an equal degrees. Unequal degrees are very clear. We may easily understand that this is improper. సాధారణంగా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ రెండు ఈక్వల్ అయినప్పటికీ కూడా అది ఇంప్రాపర్ అవుతుంది, ప్రాపర్ కాదు.
సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చక్కగా తీసుకోవచ్చు. ఇకపోతే పార్షియల్ ఫ్రాక్షన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్? ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ విషయానికి వస్తుంది. పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి అని చూద్దాం. సాధారణంగా డినామినేటర్లో ఉండేటువంటి పొలినోమియల్స్ ఈ విధంగా, ఇది చూడండి, ఇది గమనిస్తే డినామినేటర్లో ఉండేటువంటి ఇదంతా ప్రొడక్ట్ చేస్తూ వచ్చేది ఒక పెద్ద పొలినోమియల్. ఆ పొలినోమియల్ రెండింటి ప్రొడక్ట్గా ఉండగలిగింది. కానీ ఒక్క x+2 ఒక్కటే తీసుకుంటే దాన్ని మరొక రెండు పొలినోమియల్స్ యొక్క ప్రొడక్ట్గా రాయలేము. అలాగే x2+x+1 అనేటువంటి ఈ పొలినోమియల్ చూస్తే దీన్ని మరొక రెండు పొలినోమియల్ యొక్క ప్రొడక్ట్గా రాయలేము. ఇది మనం అలా రెండు పొలినోమియల్ వేరే వేరే పొలినోమియల్స్ యొక్క ప్రొడక్ట్గా రాయలేకపోయేటువంటి పొలినోమియల్స్ డినామినేటర్లో ఉండొచ్చు, ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఇది తీసుకున్నాం అనుకోండి, దీన్ని రెండు పొలినోమియల్స్ ప్రొడక్ట్గా రాయొచ్చు, అలాగే దీన్ని ఇక రాయలేము. అంటే ఏ రేషనల్ ఫంక్షన్స్, ఏ ఫ్రాక్షన్స్ ఆఫ్ పొలినోమియల్స్ లో డినామినేటర్లో ఉన్నటువంటి పొలినోమియల్ని మరొక రెండు వేరు వేరు పొలినోమియల్స్ ప్రొడక్ట్గా రాయలేకుండా ఉంటాము. అటువంటి సందర్భంలో ఆ ఫ్రాక్షన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ అని మనం పిలుస్తాము. అంటే ఆ ఫ్రాక్షన్ ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి దాన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్గా తీసుకుంటాం. అటువంటిది అయి ఉండి అది ప్రాపర్ ఫ్రాక్షన్ అవ్వాలి. ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ whose denominator cannot be expressed as a product of another two polynomials, those proper fractions are called partial fractions. కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ లో డినామినేటర్ అయితే whose denominator is a proper fraction whose denominator is not a product of another polynomials is called a partial fraction. Those fractions, the fractions. So example, 2x plus 3 by x square plus x plus 1. So proper fraction, denominator cannot be right. These denominator absolutely we cannot express as a product of two